గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం జీర్ణాశయ సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ఆయుర్వేద ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ డాక్టర్ రమణరాజు గారు, ఆయుర్వేద ఇంటర్నేషనల్ నుండి. జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 04066660336 నంబర్కు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు జీర్ణ వ్యవస్థ అంటే ఏంటో చెప్పండి. జీర్ణ వ్యవస్థ అంటే ఆశకుహరం నుండి పాయు వరకు ఉన్నదాన్ని మొత్తం జీర్ణ వ్యవస్థ అంటారు. అంటే ఆశకుహరము, నెక్స్ట్ అమాశయము, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పాయు, ఇది మొత్తం కలిపి మనం జీర్ణ వ్యవస్థ అని అంటాం. ఆయుర్వేద ప్రకారము జీర్ణ వ్యవస్థ అంటే అన్నవహ స్రోతస్ మరియు పురీషవహ స్రోతస్, ఈ రెండింటిని కలిపి మనం జీర్ణ వ్యవస్థ అని అంటాం. ఈ జీర్ణకోశ వ్యాధులకు రీజన్స్ ఏంటండి? ఈ జీర్ణకోశ వ్యాధులకు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో ఈ హర్రీ, తొందర, దీనివల్ల వస్తుంది. ముఖ్యంగా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తినటం వల్ల, నెక్స్ట్ ఆల్కహాలు, స్మోకింగు, నెక్స్ట్ ఆయుర్వేదిక్లో ఏమని చెప్పినారంటే అధ్యసనము అని ఒకటి చెప్పినారు. అధ్యసనము అంటే తిన్న వెంటనే తినడం. నెక్స్ట్ అజీర్ణాశనం అంటే అది అజీర్ణం కాకముందే మళ్ళా తినడం. ఈ విధంగా చేయటం వల్ల సరిగా డైజెషన్ కాక అదంతా స్టాసిస్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల మనకు ఈ అజీర్ణము, దానివల్ల మందాగ్ని, ఈ విధంగా డైజెస్ట్ సిస్టమ్ మొత్తం చెడిపోవడం జరుగుతుంది. ఎక్కువ నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొదలు ప్రొఫెషనల్స్ నైట్ టైం ఎక్కువ మేల్కోవటం వల్ల యాసిడ్ ఎక్కువ రిలీజ్ అయ్యి దానివల్ల కూడా అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గుట్కా, పాన్ పరాకు ఇవి ఎక్కువ సేవించడం వల్ల, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్, గోబీ మంచూరియా అలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల, బేకరీ ఫుడ్స్, బర్గర్స్ ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల, టయానికి సరిగా తీసుకోకపోవటం వల్ల, ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ కావటం వల్ల, నెక్స్ట్ సీరియల్స్ చూస్తూనే ఉంటారు. ఇక్కడ ప్లేట్లో అన్నం ఉందో లేదో కూడా తెలియదు. ఒక సైడ్ చూస్తుంటారు, ఒకసారి తింటుంటారు. దీనివల్ల కూడా మనకు ఈ యాసిడ్ పెప్టిక్ డిసార్డర్స్, జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి. వైజాగ్ నుండి వెంకటలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. వెంకటలక్ష్మి గారు హలో, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో వెంకటలక్ష్మి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. టీవీ చూస్తూ మాట్లాడకండి. హలో చెప్పండి. కడుపులో మంట ఎక్కువగా వస్తుందంటండి. ఎందువల్ల వస్తుందండి కడుపులో మంట? హలో, కడుపులో మంట ఎప్పుడు వస్తుందండి? హలో, అరగపోవడం గట్టా చాలా ఇబ్బందిగా ఉందండి కడుపులోని. అదే అండి, కడుపులో ఎప్పుడు వస్తుందండి? ఆహారం తీసుకున్న తర్వాతనా లేకపోతే ముందా? ఆహారం తీసుకున్న తర్వాతేనండి. అదే దేని వల్ల వస్తుంది అనేది కూడా తెలియదు. చాలా హాస్పిటల్కి కూడా వెళ్ళానండి. కాదండి, తిన్న వెంటనే వస్తుందా? తిన్న కొద్దిసేపు 2 or 3 hours తర్వాత వస్తుందా? చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇంకేటి కాదు, తిన్నా సరే మోషన్ ఎలా వస్తుందండి? ఇబ్బందిగా అవుతుందండి. అది చెప్పలేను కానీ. ఏమండి, మోషన్ ఎలా వస్తుందండి? మోషన్ కొంచెం పర్వాలేదు కానండి, కొంచెం ఇబ్బందిగా ఇదవుతుందండి. ఇంకేటి కాదు. టయానికి ఆహారం తీసుకుంటారా అండి మీరు? ఇంత ముందు తీసుకునే వాళ్ళం కాదండి. ఇప్పుడైతే మాత్రం టైంతో తింటున్నాను, కానీ కడుపులో నొప్పి మాత్రం చాలా ఇదిలా అవుతుందండి. వామిటింగ్ ఏమైనా ఉంటుందా అండి కడుపులో నొప్పి వచ్చినప్పుడు? మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి విజయలక్ష్మి గారు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. డాక్టర్ గారు మీతో మాట్లాడుతున్నారు, మీరు డైరెక్ట్ గా మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. హలో, వామిటింగ్ ఏమైనా వస్తుందా అండి? లేదండి. కడుపులో నొప్పి బాగా వస్తుంది. దానికి తోడు బాగా కడుపులో మంట, తిన్న అరగపోవడం. అదే అండి, మీరు చెప్పిన లక్షణాలను బట్టి అది పెప్టిక్ అల్సర్ అయి ఉంటుందండి. హలో చెప్పండి. పెప్టిక్ అల్సర్ అయి ఉంటుందండి. దానికి మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉందండి. అల్సర్ అంటే ఏంటండి? అల్సర్ అంటే గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఉంటుందండి. మనం ఎక్కువ కారం ఇవి తీసుకున్నప్పుడు దానిపైన ఎరోజన్ జరుగుతుందండి, అంటే రప్చర్ అవుతుంది. అదే మనకు అల్సర్ అంటే అది ఉంటుందండి. శ్రీనివాసరావు గారు లైన్లో ఉన్నారు, నర్సరావుపేట నుండి. శ్రీనివాసరావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి శ్రీనివాసరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. అది బాగా గ్యాస్ ఉంటే మన దగ్గర నర్సరావుపేటలో గవర్నమెంట్ శ్రీనివాసరావు దగ్గర ఎక్కడండి? నర్సరావుపేటలో చూపించానండి. డిజిటల్ గ్యాస్ట్రైటిస్ ప్యాంక్రియాసిస్ అని చెప్పారు సార్. ఇదే డిజిటల్ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటో అసలు కనుక్కున్నాం చేసింది సార్. ఆయుర్వేదం మందు తింటున్నాను ఒక 4 నెలల నుంచి. ఆహారం తినేప్పుడు ఎక్కువ అవుతుందా అండి? ఆహారం తినేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుందండి పొత్తి కడుపు. నెక్స్ట్ సిగరెట్, స్మోకింగ్, ఆల్కహాల్ అలా అలవాటు ఏమైనా ఉందా అండి? ఏం లేవు సార్.
గుట్కా కానీ? అసలేం లేవు సార్. మోషన్ ఎలా వస్తుందండి? మోషన్ బాగా కాదు సార్ సరిగా. ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతున్నారా? ఎలా ఉందండి ఇప్పుడు? ఒక 3 నెలల నుంచి వాడుతున్నాను, సుమారుగా ఉంది సార్. మా దగ్గర వాటికి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. అంటే మీది ఎక్కడ సార్ అది? ఇక్కడ ఆయుర్వేదిక్ ఇంటర్నేషనల్ని ప్యాట్నీ దగ్గర ఉంటుందండి, హైదరాబాద్. అవునండి. మీరు ఒకసారి వస్తే మంచి అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందంచే మేము పరీక్షించి మీకు తగినటువంటి వైద్య సహాయం అందజేస్తామండి. ఓకే అండి, జీర్ణకోశ వ్యాధుల గురించి చెప్పండి. రాజుగారు లైన్లో ఉన్నారు, కాలర్ తీసుకుందాం. రాజుగారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి రాజుగారు. సార్ నాకు 2000 నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే అండి. అయితే నేను జింటా టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్ అవుతా ఉంది. ఓకే అండి. దానికి పరిష్కారం పర్మనెంట్ సొల్యూషన్ చెప్తారని ఫోన్ చేస్తారండి. ఏమండి మీకు కడుపులో మంట ఉంటుందా, పెయిన్ ఉంటుందా అండి? నొప్పి ఉంటుందా, మంట ఉంటుందా? ఏమీ ఉండదు సార్, కడుపులో నొప్పి కానీ పెయిన్ కానీ ఏమి ఉండదు. కాకపోతే సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఏమైనా స్పైసీ కూర్చున్నప్పుడు సడన్ గా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. త్రేపులు చెప్పండి, త్రేపులు ఎలా వస్తాయండి? పెయిన్ కిల్లర్ వామిటింగ్ చేసింది, ఒక జింటా టాబ్లెట్ కనుక వేసుకుంటే వామిటింగ్ అయిపోతుంది. అంటే ఎక్కువ మసాలా ఫుడ్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ అవుతుందా అండి? అవును సార్. అంటే ఇది మీకు ప్రైమరీ స్టేజ్ అండి. ఇది మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక అది అల్సర్గా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఫస్ట్ ఏంటంటే ఎక్కువ స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ అవి తీసుకోకూడదు. టయానికి మీరు ఆహారం తీసుకోండి, టయానికి నిద్రపోవడం అలాంటివి చేయండి. మీరు ఆయుర్వేద ఇంటర్నేషనల్ దగ్గర ఒకసారి కలవండి, మేము తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలం. నెక్స్ట్ ఒంగోలు నుండి శ్రీకాంత్ గారు లైన్లో ఉన్నారు. శ్రీకాంత్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే చెప్పండి శ్రీకాంత్ గారు. హలో, నా పేరు శ్రీకాంత్ అండి, ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. నాకు ఈ మధ్య అన్నం తిన్న తర్వాత వామిటింగ్ సెన్సేషన్ వస్తుందండి. అంటే ఎంతసేపట్లో వస్తుందండి? తినేటప్పుడు మధ్యలోనండి. కాదండి, ఆహారం తినే ఎంతసేపటికి వామిటింగ్ వస్తుంది? అంటే తిన్న తర్వాత కాదు, చివరికి వచ్చినప్పుడు. ఎంతసేపు అండి? భోజనం చేస్తుంటే మధ్యలోనే అనిపిస్తుందంటండి వామిటింగ్ సెన్సేషన్. పెయిన్ ఉంటుందా అండి, బర్నింగ్ ఉంటుందా? బర్నింగ్ అలాంటివి ఏం లేవండి. అంటే వాంతి అవ్వడు, జస్ట్ అలా సెన్సేషన్ వచ్చి ఇంకా ఆపేస్తుంది తింటాం. ఓకే అండి. మోషన్ ఎలా వస్తుందండి? ఒక్కొక్కసారి సరిగా అవదండి. ఎక్కువ నాన్ వెజ్ వీక్లీ ఎన్నిసార్లు తీసుకుంటారండి? మేము వెజిటేరియన్స్ అండి, నాన్ వెజ్. వెజ్లో ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటారా అండి? అసలు ఆయిల్ ఫుడ్ అసలు తినండి. నిద్ర ఎలా వస్తుందండి? నిద్ర ఒక్కొక్కసారి ఏమైనా వర్క్ ఉంటే లేట్ అవుతుందండి, లేదంటే 10:30 పడుకుంటాను. ఏం వర్క్ చేస్తారండి మీరు? నేను బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చానండి. ఓకే అండి. ఎక్కువ స్ట్రెస్ ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువ కావడం అలా ఉంటుందా అండి? అలా ఏం లేదండి. ఓకే అండి. మీరు ఒకసారి ఆయుర్వేదిక్ ఇంటర్నేషనల్ దగ్గరికి వచ్చి కలవండి. ఇక్కడ లోకల్ గా గ్యాస్ట్రాంటాలజిస్ట్ చూపించుకున్నామండి. ఓకే అండి. ఆయుర్వేదిక్ పరంగా అనుభవజ్ఞుల వైద్యులు ఉంటారు, మీరు ఒకసారి వచ్చి కలవండి. ఓకే అండి, జీర్ణకోశ వ్యాధుల గురించి చెప్పండి. జీర్ణకోశ వ్యాధుల్లో ప్రముఖంగా ఇప్పుడు మనకు పెప్టిక్ అల్సర్ అని ఒకటి వస్తుందండి. నెక్స్ట్ డ్యూయోడినల్ అల్సర్ అని ఒకటి వస్తుంది. పెప్టిక్ అల్సర్ అంటే దాన్ని ఆయుర్వేదిక్లో అన్నద్రవశూల అంటారండి. డ్యూయోడినల్ అల్సర్ ఏమో పరిణామశూల అంటారు. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది ఏమవుతుందంటే తిన్న వెంటనే ఎక్కువ అవుతుందండి. పరిణామశూల అనేది తిన్న 2 or 3 అవర్స్కి ఎక్కువ అవుతుంది. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది తిన్న వెంటనే వామిటింగ్ అవుతుందండి. ఆహారం జీర్ణం అయ్యేటప్పుడు కాగా ముందు ఎప్పుడు కూడా పెయిన్ ఉంటుంది. డ్యూయోడినల్ అల్సర్లో ఓన్లీ 2 or 3 అవర్స్ తర్వాత పెయిన్ వస్తుంది. డ్యూయోడినల్ అల్సర్ ఉంటే కనుక పేషెంట్ వీక్నెస్ ఏమి ఉండదండి. గ్యాస్ట్రిక్ అల్సర్ అయితే వీక్నెస్ వస్తుంది. ఇంకొకటి అద్మానము అంటారండి. అద్మానము అంటే కనుక బ్లోటింగ్ ఆఫ్ ద అబ్డామిన్. అది ఎందుకంటే ఎక్కువ మనం ఆహారం తీసుకోవటం వల్ల స్పైసీ ఫుడ్స్ ఇవి మోషన్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల ఆ ఫర్మెంటేషన్ అయ్యి ఆ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుందని దాన్ని అద్మానం అంటారండి. నెక్స్ట్ ఇంకొకటి అరుచి అంటారండి, టేస్ట్లెస్నెస్ అని. ఇది వచ్చేసి ఎక్కువ అనీమియాలో వస్తుందండి, డయాబెటీస్లో వస్తుందండి, ఇంకా హెచ్ఐవి, క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ వీటిల్లో వస్తుందండి. నెక్స్ట్ ఇంకొకటి ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని వస్తుందండి. ఇది మెయిన్గా వచ్చేసి మానసికమైనటువంటి వ్యాధి. ఇది ఎక్కువ ఆలోచించడం వల్ల మోషన్కి వెళ్ళాలని అనిపిస్తుంది. ఎక్కువ ఆలోచించడం వల్ల వ్యాగస్ నర్వ్ అని ఉంటుందండి. ఆ వ్యాగస్ నర్వ్ నుంచి మనకు స్టమక్ కనెక్షన్ ఉంటుంది. ఎక్కువ పెరిస్టాలసిస్ జరగటం వల్ల ఎక్కువ మోషన్కి వెళ్ళాలని వస్తుంది. బంక విరేచనాలు ఇలా విధంగా జరుగుతాయి. దానికి ఏంటంటే మెయిన్గా మనము సైకిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఐబిఎస్కు. ఓకే, నెక్స్ట్ నెల్లూరు నుండి సంధ్య గారు లైన్లో ఉన్నారు. సంధ్య గారు చెప్పండి డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో. సంధ్య గారు మాట్లాడండి. నాకు కడుపున
చెప్పండి సంధ్య గారు. నా ప్రాబ్లం కడుపులో నొప్పిగా ఉంటుంది. మాట్లాడుతున్నానండి. చెప్పండి, పై కడుపులోనా కింది కడుపులో ఉంటుందా అండి? పై కడుపులో అండి. ఎప్పటి నుంచి ఉందండి? 4 రోజుల నుంచి. క్లియర్గా మాట్లాడండి సంధ్య గారు. క్లియర్ గానే మాట్లాడుతున్నానండి. కొంచెం పెద్దగా మాట్లాడండి. పెద్దగా మాట్లాడండి. హలో హలో. ఓకే అండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటండి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే స్టమక్ అని ఉంటుందండి. అక్కడ ఫస్ట్ ఫండస్ బాడీ అని ఉంటుందండి. అక్కడ హెచ్సిఎల్ అనేది ఉత్పత్తి అవుతుందండి. అది బయలాజికల్ ఆధారం మాత్రం మనం ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా అదే టయానికి మనకు అక్కడ ఆసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. మనం తీసుకుంటే కనుక ఆహారాన్ని డైజెషన్ చేస్తుంది, తీసుకోకపోకుంటే అక్కడ మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఉంటుంది, దాన్ని డైజెషన్ చేస్తుంది. దానివల్ల అల్సర్ ఫామ్ అవుతుంది. దాన్నే గ్యాస్ట్రైటిస్ అని, దాని తర్వాత స్టేజ్ గ్యాస్ట్రిక్ అల్సర్ అని అంటారు. ఓకే అండి. అల్సర్ అనేది చాలా సివియర్గా వస్తే మంట ఓకే అండి. చెప్పండి. ఫస్ట్ స్టేజ్ని ఆమ్లపిత్తం అంటారండి ఆయుర్వేదిక్లో. దాన్ని యాసిడ్ పెప్టిక్ డిసార్డర్ అని మోడర్న్లో అంటారు. దాని తర్వాత స్టేజ్ వచ్చేసి మనకు ఎరోజన్ అని ఉంటుందండి. ఎరోజన్ అంటే మ్యూకస్ మెంబ్రేన్ అనేది రెడ్నెస్ అవుతుంది. దాని తర్వాత అల్సర్ స్టేజ్ ఉంటుందండి. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల అది పర్ఫరేషన్ అనేది జరుగుతుంది. పర్ఫరేషన్ జరిగి పెరిటోనైటిస్ అని వస్తుంది. చాలా ప్రమాదం. ఎవరైనా అల్సర్ ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. పెరిటోనైటిస్ వచ్చిందంటే చాలా కష్టం అండి. అది సర్జికల్, వితిన్ 2 అవర్స్లో సర్జికల్ చేయాలి. అయితే అది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చెప్పండి. డిఫరెన్షియల్ డయాగ్నోస్ మెయిన్గా అన్నద్రవ శూల అంటే గ్యాస్ట్రిక్ అల్సర్ అని, పరిణామ శూల అంటే డ్యూయోడినల్ అల్సర్ అని ఉంటుందండి. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది తిన్న వెంటనే పెయిన్ ఎక్కువ వస్తుందండి. డ్యూయోడినల్ అల్సర్ అయితే కనుక తిన్న 2 or 3 అవర్స్ తర్వాత వస్తుందండి పెయిన్. గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది వామిటింగ్ అయితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుందండి. పరిణామశూలలో అయితే మెడిసిన్తోనే తగ్గుతుందండి. అన్నద్రవశూల, పరిణామశూల, హృత్శూల అని ఇంకొకటి ఉందండి. ఇది 3 కన్ఫ్యూజ్ అండి ఎక్కువ. హృత్శూల వచ్చేసి ఏమవుతుందంటే పెయిన్తో పాటు స్వెట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పెయిన్ అనేది లెఫ్ట్ ఆర్మ్కి రేడియేటింగ్ అవుతుందండి. ఈ 3 చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయండి. ఎక్కువ పరిణామశూల అనేది నైట్ టైం, మిడ్ నైట్లో ఎక్కువ వస్తుందండి. ఇది హృత్శూల అనేది అర్లీ మార్నింగ్ ఎక్కువ వస్తుందండి. హృత్శూల అనేది ఎవరికి వస్తుందంటే డయాబెటిక్, హైపర్ టెన్షన్, ఎక్కువ స్థౌల్యము, ఇవి కాజిటివ్ ఫ్యాక్టర్స్ అండి మెయిన్గా. వీటి వల్ల మనకు ఎక్కువ హృత్శూల వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వైజాగ్ నుండి వెంకటి గారు లైన్లో ఉన్నారు. వెంకటి గారు చెప్పండి డాక్టర్ గారితో ప్రాబ్లం ఏంటో. అండి మా ఆయన గారికేనండి చెప్పండి. కొంచెం కడుపులో మంట బాగా విపరీతంగా వస్తుందండి. ఎప్పటి నుంచి అండి? చాలా రోజుల నుంచి అండి. ఒక 1 year నుంచి బాధపడుతున్నారు అదే బాధ. ఆహారం తింటే పెరుగుతుందా అండి, తగ్గుతుందా? ఆహారం తిన్నాక కూడా అలాగే ఉంటుందండి. అసలు తినబుద్ధి వేయట్లేదు తనకి. ఈ ఎండలకి మరీనండి. మా ఆయన గారు ఆటో మెకానిక్ అండి, ఫీల్డ్. చెప్పండి. ఆటో మెకానిక్ ఫీల్డ్ అండి తనది. టైమ్లీ ఆహారం తీసుకుంటారా అండి? టైంకి తీసుకోరండి. కొంచెం అశ్రద్ధగా పని ఏమైనా ఉంటే అశ్రద్ధగా చేసి. హలో, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఏమైనా ఉందా అండి? ఉన్నదండి. అది మానిపించాలని అనుకుంటున్నాను. మానిపించలేకపోతున్నానండి. ఫస్ట్ అయితే అది మానిపించండి అండి. ఓకేనండి. ఇంకా మన దగ్గర ఆయుర్వేదిక్ ఇంటర్నేషనల్ అని ఒకసారి కలవండి. ఇక్కడ మన ప్యాట్నీ దగ్గర ఉంది, సికింద్రాబాద్ దగ్గర. ఓకే అండి. ఏ ఏజ్ వాళ్ళలో మనం సాధారణంగా సమస్యలు చూడొచ్చండి? ఇది ఎక్కువ మిడిల్ ఏజ్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే అప్పుడు ఎక్కువ టెన్షన్కు ఎక్కువ ప్రోన్ అవుతారండి. ఆల్కహాల్ కానీ, గుట్కా కానీ ఈ వయసులోనే మనకి ఎక్కువ అలవాటు ఉంటుందండి. అందువల్ల ఈ వయసులోనే ఎక్కువ మనకు వీటికి గురయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందండి. ఓకే. ఫుడ్ హ్యాబిట్స్కి ఈ సమస్యలకి సంబంధం ఏమైనా ఉందా అండి? ఓకే, చాలా వరకు సంబంధం ఉందండి. ఎక్కువ మనము మసాలా ఫుడ్స్ తీసుకోవటం వల్ల, ముఖ్యంగా పచ్చిమిర్చికి సంబంధించినటువంటి, నెక్స్ట్ ఉప్పు కానీ ఎక్కువ వాడటం వల్ల. ఉప్పుకు ఒక గుణం ఉందండి ఆయుర్వేదిక్లో, లేఖన గుణం అంటారండి. లేఖన గుణం అంటే స్క్లీరోజింగ్ ఎఫెక్ట్ అని అంటారండి. దానికి ఏం గుణం ఉందంటే అది మ్యూకస్ మెంబ్రేన్ గోకేసే గుణం ఉంటుందండి. దానివల్ల అల్సర్ అనేది ఫామ్ అవుతుందండి. ఇప్పుడు మన గృహాలలో చాలా వరకు తెలుసో మరి తెలియకనో ఈ పరిణామశూల లేదా పెప్టిక్ అల్సర్ అని ఉంటుందండి. అది వచ్చిన తర్వాత ఈ షోడా పొడి అంటామండి, దాన్ని వంట సోడా అంటారు. వంట సోడా వాటర్లో కలుపుకొని తాగటం అనేది అలవాటుగా ఉంది. ఇదైతే ఇమీడియట్గా అయితే తగ్గుతుంది, కానీ ఫ్యూచర్లో అయితే కనుక దాంట్లో సోడియం బైకార్బోనేట్ అనేది ఉంటుంది. కావున అది స్క్లీరోజింగ్ ఎఫెక్ట్ వల్ల అల్సర్ ఫామ్ అయ్యి దానివల్ల పర్ఫరేషన్ అయ్యి దానివల్ల వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు లైఫ్ లైన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.